హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు పూజ శరత్ యూట్యూబ్ ఛానల్. ఎప్పుడు బయట కొనే పన్నీర్తోని కర్రీ చేస్తున్నారా? అయితే ఈరోజు ఇంట్లోనే పన్నీర్ చేసి చూసేద్దాం రండి. యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తే చాలా ఈజీగా చూపిస్తున్నారు. మరి నేను చేస్తే పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా, ఏదో అలా వచ్చిందా, ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద పాలు పెట్టా. ఒక పొంగు వచ్చే వరకు బాగా మరిగించాలి. ఈలోపు నేను ఒక ఫుల్ లెమన్ తీసుకొని కట్ చేసుకున్నాను. అయితే డైరెక్ట్గా లెమన్ జ్యూస్ వేస్తే పన్నీర్ గట్టిగా అయిపోతుందనేసి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసాం. లెమన్ జ్యూస్ వేసేటప్పుడు కలుపుతూ వేయాలి. చూశారు కదా, లెమన్ జ్యూస్ వేయంగానే పాలు చూడండి ఎలా గట్టిగా అయిపోతున్నాయో. చూసారా వాటర్ ఎలా సపరేట్ అవుతుందో. గట్టిగా అయ్యాక ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో ఈ పన్నీర్ వేసి ఆ నీళ్ళన్నీ గట్టిగా పిండేసేయాలి. దేన్ని దానికి సపరేట్ చేసేయాలి. ఇక్కడ ఉంది అసలు ట్విస్ట్. షేప్ రావాలి కదా అని ఒక చిన్న ప్లేట్లో పెట్టా. క్లాత్ పెట్టడం మర్చిపోయా. దానిపై ఒక బరువైన స్టోను పెట్టా. అయితే 30 to 45 minutes అలా పెట్టాలి. కాసేపు ఆగి చూసా. టు బీ హానెస్ట్, మనం హోటల్లో చూసేంత పర్ఫెక్ట్ స్క్వేర్ షేప్ ఏం రాలేదు, అండ్ స్మూత్ కూడా రాలేదు. అయితే కానీ ముక్కలు అయితే బాగా వచ్చాయి. షేప్ అయితే పోయింది, రుచి ముఖ్యం బిగులమని వెంటనే దాంతో కర్రీ వండేసా. కర్రీ అయితే బాగొచ్చింది. ఫస్ట్ టైం పర్ఫెక్ట్గా రాకపోయినా ఫ్రేమ్ చేసి అయితే పెట్టడానికి ఏం కాదు కదా, తినడానికే కదా, కాబట్టి నో ప్రాబ్లం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.